విజయబాబు గారు చెప్పండి, ఏమిటి నిన్న జగన్ గారి స్పీచ్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఆయన చివరికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి గాజు గ్లాసులో ఇచ్చి అందించే వ్యవహారంగా మారిపోయాడా, పిల్లిగా మారిపోయాడా, నిజంగానే పిఠాపురంలో ఆ పిల్లిని వదిలేడా చంద్రబాబు గారు? ఓవరాల్గా మీ విశ్లేషణ చెప్పండి. నిన్న జరిగినటువంటి సభ మాత్రం అంతకు ముందు జరిగిన సభలకిను నిన్న జరిగిన సభకి డిఫరెన్స్ ఏంటంటే చాలా సర్కాస్టిక్, అంటే వ్యంగ్యాస్త్రాలని వదలడంలో మాత్రం చాలా అద్భుతమైనటువంటి వ్యంగ్యాస్త్రాలు ఆయన వేశారు. అంటే ఎక్కడా కూడా మళ్ళీ ఒక పవన్ కళ్యాణ్ లాగా పూనకాలు వచ్చి ఊగిపోతా ఆవేశం ఆక్రోశం ఇలాంటి లక్షణాలు ఏమి లేకుండా చాలా కూల్గా ఒక పరిణతి చెందినటువంటి రాజకీయ నేత ఏ విధంగా అయితే వ్యంగ్యాస్త్రాలు వదులుతారో ఆ రకంగా సూటిగా తాగేటట్టుగా ప్రేక్షకులు కూడా ఎంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారంటే నిన్న ప్రసంగం ఎంటైర్లీ డిఫరెంట్ అండి. ఇప్పటి వరకు జరిగిన వాటికంటే కూడా అంటే చాలా యాప్ట్గా ఉంది. ఆ ప్రదేశంలో అక్కడ ఒక పిల్లి సామెత ఏదైతే ఉందో చాలా చక్కగా అక్షరాల బాగుంది. ఆడియన్స్ కూడా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. నిజమే కదా, ఇప్పుడు పిల్లి అనేటువంటిది నిజానికి మనకి సెంటిమెంట్ గా చూసుకుంటే అపశకునం కింద చూస్తారు. పిల్లి ఎదురైందంటే అక్కడ ఏదో వాళ్ళు శుభం అంటే ఎన్నికలు చేసుకుంటా ఉంటే ఈయన తీసుకెళ్లి ఆ పిల్లిని వదిలిపెట్టడం అంటే ఏంటి అనేది కూడా అక్కడ ఇండైరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఆ విధంగా చాలా చక్కగా ఆయనే ఉద్దేశంతో చెప్పాడు, కానీ మీరు మాత్రం కొత్తగా విశ్లేషించి చివరికి పిఠాపురంలో పిల్లి పవన్ కళ్యాణ్ అపశకునం అని తేల్చేశారు మీరు. వాస్తవే కదండి. ఇప్పుడు ఆ మహిళలు అసలు కాదండి, ఎంత ఆశ్చర్యంగా ఉందంటే మనం అనుకుంటున్నాం ఇక్కడ కూర్చొని మనం ఏదో తెలివిగా మాట్లాడుతున్నాం, కానీ ఎంత సగటు పౌరులు ఎంత తెలివిగా మాట్లాడుతున్నారంటే కొన్ని ఒపీనియన్స్ చూస్తా ఉంటే మాకు తెలుసండి, ఇప్పుడు ఏదో కబుర్లు చెబుతాడు వెళ్ళిపోతాడు, మాకు ఏదైనా అవసరం ఉంటే ఎవరిని పట్టుకుంటాం, ఎవరిని అడుగుతాం, ఇక్కడ గీత గారు ఉన్నారంటే మాకు అన్ని చేస్తారు, వెళితే లెటర్స్ రాసిస్తారు, అంటే ఎంత అవేర్నెస్ ఉందనేటువంటిది. ఇక ఈ కాస్ట్ అనే దీనికి వచ్చినప్పుడు ఏంటంటే అది కూడా చెప్తున్నారు వాళ్ళు. ఏమని కాపులేటండి, కాపు అంటే పందింకోళ్ళ పౌరుషం లాంటిది, అలాంటిది తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టించడం మా పొరం అంతా సిసి అని చెప్పని నిన్న ఒక మహిళ చెప్తా ఉంటే అంటే వాళ్ళ ఉపమానాలు కానీ వాళ్ళ పోలికలు ఇవన్నీ చూస్తే చాలా గొప్ప పరిణితి అనేటువంటిది ఉంది. ప్రత్యేకంగా ఇంకొకటి ఇంత మీరు ఈ మీడియా కామెంట్స్ కూడా చేశారు, దాన్ని కూడా దీనికి రిలేటెడ్ గా చెప్పాలి ఏంటంటే ఒకవైపు నిన్న సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్ప వేదిక మీద నుంచి వంగా గీత గారి గురించి నా తల్లి లాంటిది, నా అక్క అని ఆయన అంత అద్భుతంగా చెప్తా ఉంటే నిస్సిగ్గుగా మీరు చూడండి ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వీటిలో వాళ్ళ సోషల్ మీడియాలో ఎంత అసహ్యంగానంటే నేను నిన్ను గెలిపించలేను. ఇది ఏబిఎన్ జర్నలిజం అండి. మీరు చెప్పిన జర్నలిజంలో నిన్న జరిగిన దీనికి లక్షలాది మంది జనాలు, కోట్లాది మంది జనాలు టీవీలో చూశారు ఆయన మాట్లాడిన మాటలు. అదే సమయంలో వీళ్ళ జర్నలిజం ఏంటంటే నేను నిన్ను గెలిపించలేను జగన్మోహన్ రెడ్డి గారు వంగాగీతకి చెప్పారు. తర్వాత ఇంకొక దాంట్లో ఏం చేస్తారంటే అభ్యర్థిని మారుస్తున్నారు పిఠాపురంలో. అంటే ఒక దుష్ప్రచారాన్ని ఎంత దౌర్భాగ్యంగాను ఎంత దుర్మార్గంగా చేస్తున్నారంటే ఇదే రకమైనటువంటి జర్నలిజం అనేది మనం ఎంత నెత్తి నోరు బతుకున్నా సిగ్గు సరం లేదండి. అంటే విజయబాబు గారు మీరు ఓపికగా చూస్తున్నారు, నేనైతే 10 రోజులు అయిపోయింది ఆ ఛానల్ చూడటం మానేసి. దరిద్రం నాకెందుకు, నా ఆరోగ్యం బాడీ చేసుకోవడం నాకెందుకు కర్మ. కరెక్ట్, అది మీరు చెప్పింది వాస్తవం. అది నిజానికి ఏంటంటే చేసేవాడి కంటే చూసేవాడికి ఇదని దాని మీద కూడా మంచి నీతి కథలు ఉన్నాయి. ఆ విధంగా అంటే వీళ్ళు చేస్తున్నటువంటి దగులుబాజీ జర్నలిజం మనకేంటంటే ఇది పోదు కదా ఎంతైనా కూడా. అట్లా హెడ్డింగ్స్ చూస్తాను నేను, లోపలికి వెళ్ళి కూడా ఇది బ్రౌజ్ చేసి చూడను. కానీ ఇదేం దౌర్భాగ్యం, ఇదే రకమైనటువంటి మీరు అన్నారు కాబట్టి ఈ పాయింట్ గుర్తు చేయండి. బోండా ఉమ్మ గోడ దూకి పారిపోవాల్సిన అవసరం ఉంది, దాన్ని బోండా ఉమ్మని కవర్ చేయడం కోసం ఆంధ్రజ్యోతి, ఈనాడు చివరికి దాడి చేసిన వాళ్ళని కూడా రక్షించే దౌర్భాగ్య పరిస్థితిలోకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, రామోజీరావు, రాధాకృష్ణన్ వెళ్ళారంటే ఏం అర్థం చేసుకోవాలంటారు? దాని మీద కూడా ఒక సిల్లీ జోక్ ఉందండి. ఏంటంటే ఇద్దరు కప్పులు నిద్రపోతా ఉంటారు. ఆ భార్య ఏదో కలవరిస్తా అమ్మో ఎవరు వస్తున్నారు అనేసరికి నిద్రపోతున్నాడు వీడు గబాలను అధాటుగా లేచి వెనక పైపు నుంచి, మామూలు డ్రైనేజ్ పైపు నుంచి జర దూక్కుంటా కిందకి వెళ్తాడంట.
కిందకెళ్ళి పడిన తర్వాత మెలకు వచ్చి ఇదేంటి అని చెప్పని వాడు ఉలిక్కిపడి మళ్ళీ కళ్ళు తుడుచుకుంటే ఆ మెట్ల మీద బయటకు వస్తాడు. అంటే దాని సెన్స్ అర్థమయ్యే ఉంటుంది మీకు. అది వాడి నిజాయితీ. ఆవిడేమో నిద్రలో ఏదో కలవరిస్తుంది, నిద్రలో కలవరించిన దానికి వీడు ఉలిక్కిపడి వీడు పారిపోతాడు. రైట్. ఓకే. ఆ రకంగా నిన్న జరిగిన సంఘటన కూడా వాళ్ళేదో అక్కడ బందోబస్తు కోసం వస్తే అలవాటు పడిన ప్రాణం కదా మరి గోడలు దూకడానికి దానికి, ఆ విధంగా గోడ దూకి పారిపోయాడు అనమాట. అది నిన్న జరిగిన సంఘటన. మొత్తం మీద నిన్న ముఖ్యమంత్రి గారి స్పీచ్ మాత్రం చాలా అద్భుతం, అమోఘం, అమేయం, అనన్యం. అందులో మాత్రం ప్రతి డైలాగుని కూడా వాళ్ళు చాలా చక్కగా రిసీవ్ చేస్తున్నారు, చాలా చక్కగా ఎంజాయ్ చేశారని మాత్రం చెప్పాలి.